నేడు విశాఖలో సారథ్యం ముగింపు బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. రాష్ట్రంలో బీజేపీని పటిష్టపరచడమే లక్ష్యంగా సారథ్యం పేరిట 26 జిల్లాల్లో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పర్యటనను చేపట్టారు. సారథ్యం ముగింపు సభకు 25,000 మంది కాషాయ శ్రేణులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ రైల్వే గ్రౌండ్ వద్ద సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సభలో కేంద్ర పథకాలపై జాతీయ అధ్యక్షుడు ప్రసంగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సభకు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రైట్, పీవీఎన్ మాధవ్ చేపట్టినటువంటి యొక్క ఏదైతే సారథ్యం సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి అలాగే దానికి సంబంధించిన బీజేపీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా రాబోతున్నాడు. అయితే విశాఖలో సారథ్యం ముగింపు బహిరంగ సభ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, సారథ్యం యొక్క సభకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సాయిరామ్, మనం చూసుకుంటే ఈరోజు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు 26 జిల్లాల్లో కూడా సారథ్యం అనేటటువంటి ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా 26 జిల్లాల్లో కూడా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మమేకమై కొన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఉద్దేశించి ఈరోజు సారథ్యం అనేటటువంటి ఆ సభ ఉందో, సారథ్యం అనేటటువంటి భారీ బహిరంగ సభకైతే ఈరోజు విశాఖలో ఉన్నటువంటి ఆ రైల్వే స్టేడియం ఉందో, రైల్వే స్టేడియంలో భారీగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సారథ్యం ముగింపు సభకైతే కేంద్ర మంత్రి, రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ముఖ్య అతిథిగా కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన అయితే విశాఖ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లంతా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సారథ్యం సభకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర నలుమూల నుంచి దాదాపు 25,000 మంది వరకు కూడా బీజేపీ శ్రేణులు అయితే అందరూ కూడా హాజరయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు జరిగేటటువంటి సభ ఉందో, సభకు సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీజేపీ నేతలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు జరిగేటటువంటి సభకి ఎంతమంది హాజరు కానున్నారు, సభ ఏ విధంగా ఉండబోతుంది? ఈ సభ సారథ్య సభ మొత్తం 26 జిల్లాల్లో జరిగిందండి. పీవీఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఇది 26ది విశాఖపట్నంలో జరుగుతుందని, సుమారు 26 జిల్లాల్లో చాలా గ్రాండ్గా జరిగింది. ఇక్కడ సుమారు 20,000, 25,000 పైన జనాభా వస్తారని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే విశాఖపట్నంలో మాధవ్ గారికి ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి ఈ జిల్లాలో మాధవ్ గారికి చాలామందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వివిధ స్కూళ్ళు కానీ ఎమ్మెల్సీగా కూడా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ కూడా ఆయన పనిచేయడం జరిగింది. 6 సంవత్సరాలు చాలామంది స్కూల్తో చాలా అనుబంధాలు ఉన్నాయి. సో కంపల్సరీగా ఇక్కడ 20-25,000 పైగా జనాభా వస్తారని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుంది. ఈ ఘనంగా జరుగుతుంది ఈ సభ. ఎందుకంటే కంపల్సరీగా మన నడ్డా గారు విశాఖపట్నం ఇచ్చేశారు. అదేవిధంగా రేపు ఈరోజు విధంగా జరగడం, ఎందుకంటే పీవీఎన్ మాధవ్ గారికి మాకు ఎంతగానో భరోసా ఇచ్చారు ఎన్నో రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత. ఎందుకంటే అక్కడ తెలంగాణలో బండి సంజయ్ గారు ఎలాగో, అలాగే మన తమిళనాడులో అన్నమల్లయ్య గారు ఎలాగో, ఇక్కడ మన ఆంధ్రాలో పీవీఎన్ మాధవ్ గారు కూడా ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ బీజేపీ లీడర్గా ఎదగాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుందండి. సార్ మీరు చెప్పండి, ఈరోజు సభ ఏ విధంగా ఉండబోతుంది, సభను ఉద్దేశించి ఎలాంటి ప్రసంగాలు ఉండేటటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? జేపీ నడ్డా గారు ఎలాంటి అంశాలపైన ప్రసంగించేటటువంటి అవకాశం? ఈరోజు సభ దిగ్విజయంగా జరగబోతుందండి. సారథ్యం 1 ఏదైతే కంప్లీట్ చేశారో పీవీఎన్ మాధవ్ గారు, దానికి కంక్లూజన్గా ఈరోజు ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు హాజరవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తావించేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా లేదని, లేదంటే భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఏం తీసుకురావట్లేదని కొంతమంది ఏవైతే చేస్తున్నారో, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి రంగంలోనూ శాంక్షన్ చేయడం జరిగింది. ఇటు రాజధాని విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, తర్వాత
మన స్టీల్ ప్లాంట్ విషయం, వైజాగ్ చూసుకుంటే స్టీల్ ప్లాంట్ విషయం కానివ్వండి, తర్వాత మన హైడ్రోజన్కు సంబంధించిన పవర్ జనరేషన్స్ కానివ్వండి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అవన్నీ రాష్ట్ర ప్రజలకి పూర్తిగా వివరించే విధంగా ఈ ప్రసంగం ఉండబోతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. దానికి తోడుగా పోలవరానికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడ్వాన్స్ పేమెంట్లు చేస్తున్నాము. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం కోసం ఇంచుమించుగా 11,500 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇప్పటికీ కొంతమంది దాని గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి ఇంకా ప్రైవేట్ పరం చేస్తున్నారని, లేదంటే అక్కడ ఏదో కొంతమంది ఎంప్లాయీస్ని తీసేస్తున్నారని చెప్పేసి రాజకీయాల కోసం వాడుతున్నారు. వీటన్నిటినీ ఖండిస్తూ ఈరోజు ప్రసంగం ఉండబోతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. రైట్, మొత్తమే చూసుకుంటే ఏదైతే ఈరోజు జరిగేటటువంటి సారథ్యం ముగింపు సభ ఏదైతే ఉందో, సారథ్యం ముగింపు సభకి దాదాపు 25,000 మంది కూడా హాజరయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు జరిగేటటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి సారథ్యం సభ కూడా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసుకుంటే పూర్తిగా కూడా ఇక్కడ ఒక పెద్ద స్టేడియంను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 25,000 మంది వరకు కూడా ఇక్కడ హాజరయ్యేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. వచ్చేవారందరికీ కూడా త్రాగునీరు సరఫరా ఇచ్చేది కూడా అన్ని రకాల పూర్తిగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 500 మంది పోలీసులతో కూడా గట్టి పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా సభా ప్రాంగణం అయితే పూర్తిగా కలకల్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఆ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు బీజేపీ పార్టీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా మరికొద్ది సేపట్లోనే సభా ప్రాంగణానికి అయితే రానున్నారు. సభా ప్రాంగణం కూడా మనం ఒకసారిగా చూసుకుంటే పూర్తిగా కూడా సభా ప్రాంగణం అంతా కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే వచ్చేవారందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే బీజేపీ నేతలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విశాఖ రైల్వే స్టేడియంలో జరిగేటటువంటి ఏదైతే సారథ్యం ముగింపు సభ ఏదైతే ఉందో, ఈరోజు సారథ్యానికి సంబంధించి ముగింపు సభకు సంబంధించి కొన్ని కీలక అంశాలు కూడా మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జాతీయ అధ్యక్షుడు బీజేపీ కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా దీనికి హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు సభకి వచ్చేవారందరూ కూడా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. వేరు గ్యాలరీలను కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వివిధ గ్యాలరీలకు సంబంధించి ఆ కేటగిరీలను కూడా విభజించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు మాట్లాడేటటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అంశాలు పూర్తిగా కూడా ఇటు బీజేపీ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలను ఉద్దేశించి కూడా మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రానున్నటువంటి స్థానిక సంస్థాగత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సంస్థాగత ఎన్నికలకు సంబంధించి ఒక దిశ నిర్దేశాన్ని కూడా చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైతే రానున్నటువంటి కాలంలో బీజేపీ పార్టీని రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, రాష్ట్రంలో ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశంపైన కూడా ఎక్కువగా మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమావేశం అనంతరం కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలతో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మాట్లాడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.